హలో ఫ్రెండ్స్, నేను మీ దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాక్స్. ఈరోజు నేను చాలా హెల్దీ కారపొడిని ఒకటి పరిచయం చేయబోతున్నాను. మనం అవిసె గింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు ఇవి డైలీ ఆహారంలో చేసుకోవడానికి ఇది ఒక మంచి మార్గం అండి. ఈ కారపొడిని రైస్లోకి కానీ లేకపోతే ఇడ్లీ, దోశ ఎందులోకైనా కూడా చక్కగా తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. వాటికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాము. దీనికి కొంచెం వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, చింతపండు, 1 గ్లాసు నువ్వులు, అర గ్లాసు పైగా అవిసె గింజలు, అర గ్లాసు గుమ్మడి గింజలు, అర గ్లాసు సన్ఫ్లవర్ గింజలు తీసుకోండి. ఈ క్వాంటిటీస్ అటు ఇటు ఎలా అయినా తీసుకోవచ్చండి. కాకపోతే నువ్వుల క్వాంటిటీ మాత్రం కొద్దిగా ఎక్కువ తీసుకోండి. కొంచెం ధనియాలు కూడా కావాలి. ఒక 2 స్పూన్ల ధనియాలు అయితే సరిపోతాయి. ఇక్కడ మనం వెల్లుల్లి, ఎండుమిర్చి, చింతపండు, ధనియాలు తప్ప మిగిలినవన్నీ కూడా ఇలా ఆయిల్ లేకుండా ఫ్రై చేసేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్ మీద కదుపుతూ ఫ్రై చేసుకోండి. అప్పుడే చక్కగా లోపలికంట గింజలు వేగుతాయి. ఇలా ఈ గింజలు డైలీ ఆహారంలో తీసుకోవడం మనం కొంచెం కష్టంగా ఫీల్ అవుతాము, మర్చిపోతాము, లేకపోతే టైం కుదరదు, ఇష్టం ఉండదు. ఇలా అనేక కారణాల వల్ల మనం తీసుకోలేకపోవచ్చు. కానీ ఇలా కారపొడి కనుక తీసుకుంటే చాలా బాగుంటుంది. నోటికి రుచిగా ఉండటం వల్ల రోజు తినగలుగుతాము. హాస్టల్లో ఉన్న వాళ్ళకి, బయట ఉన్న వాళ్ళకి కూడా ఇలా చేసి పంపిస్తే డైలీ కూడా తినగలుగుతారు. ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ కారపొడిని ఒకసారి ట్రై చేసి చూడండి. అదే బండిలో కొద్దిగా నూనె వేసుకుని ఎండుమిర్చి వేసి వేయించుకుని తీసుకున్నాను. ఇంకా కొద్దిగా నూనె ఉంటుంది కదా, దానిలోని 2 స్పూన్ల ధనియాలు కూడా వేసి చక్కగా వేయించి తీసేసుకోవాలి. ఇవన్నీ కూడా చల్లారనిచ్చి మిక్సీ పట్టేసుకుంటే మనకి కారపొడి రెడీ అయిపోయినట్టే. చల్లారిపోయినాయి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోండి. తర్వాత కారపొడి నలిగిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎండుమిర్చి కూడా మీ కారానికి తగినట్టు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. కొన్ని మిరపకాయలు బాగా కారంగా ఉంటాయి కదా, అప్పుడు తక్కువగా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మిరపకాయలు కొంచెం తక్కువే కారం ఉన్నాయి, అందుకని కొద్దిగా ఎక్కువ వేశాను. ఇదిగోండి, చక్కగా ఒక ఎయిటెడ్ కంటైనర్లో బాక్స్లో కానీ పెట్టేసుకున్నట్లయితే 2-3 నెలల వరకు చక్కగా నిల్వ ఉంటుందండి. మనకి ఏ భయము ఉండదు పాడవుతుందని. ఇది ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, రైస్లోకి కానీ ఎలా అయినా తినచ్చు. మీకు తెలుసు కదా, అందరికీ తెలిసిన విషయమే. అవిసె గింజలు లేకపోతే గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు మనం రోజువారీ తీసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇడ్లీలో కొంచెం కారపొడి వేసుకుని దాని మీద నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే విధమైన కారపొడి కాకుండా ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్న కారపొడిని కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.